లేదంట, రాజకీయాలు లేవంట. త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు ఈ కలియుగంలో జగనన్న రూపంలో ఈ ఈ రాష్ట్రాన్ని ఎంత అద్భుతంగా అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా పరిపాలిస్తున్నామన్నా ఆ శ్రీరామచంద్రమూర్తినే, జీసస్ క్రీస్ట్ నే, ఆ అల్లానే మీలో మేము చూసుకుంటున్నామన్నా, ప్రజల పాలిట నీవు దేవుడు అన్నా. మా అందరి గుండెల్లో, ప్రతి ఒక్క పేద గుడిసె గుండెల్లో కూడా వారి ఆర్తనాదాల్లో జగనన్న నా సమస్య తీర్చాడు, నా కష్టాన్ని తీర్చాడు, నా అప్పుల బాధలు తీర్చాడు, నాకు నా కొడుకున్నాడు, నా తమ్ముడున్నాడు, నా అన్నున్నాడని ప్రతి చెల్లెమ్మ అక్క కూడా ఘనంగా చెప్పుకున్న రోజులు కళ్ళారా చూస్తున్నామన్నా. మీ వల్ల మేము ప్రజల్లోకి వెళ్తుంటే ఘనంగా మాకు ఆహ్వానించి గొప్పగా కీర్తిస్తున్నారన్నా. అన్నా గొప్ప విషయం, శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఎప్పుడూ కూడా మాకు జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వంశధారి ఎడమ కాలువకి 600 కోట్లు ఇచ్చారని విన్నాం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ధర్మాన ప్రసాదరావు గారు మంత్రిగా ఉండేటప్పుడు ఎడమ కాలువకి 1000 కోట్లు ఇచ్చారని విన్నాం. మళ్ళీ మొట్టమొదటిసారిగా 75 ఏళ్ల చరిత్రలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో 4367 కోట్ల రూపాయలు ఇచ్చి మాకు మొట్టమొదటిసారిగా ఈ ఘనమైనటువంటి ఈ చరిత్రని మాకు సృష్టించారన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు వరకు 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గాన్ని ఏలుతున్నటువంటి నాయకులు ఉన్నారు. మీరు ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పారు, పోర్టు నిర్మాణం చేస్తామన్నారు, భావనపాడు పోర్టు అన్నారు. అన్నా భావనపాడు పోర్టు కోసం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాలు కావాలన్నాడు. ఈ స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా 15,000 ఎకరాలు ఉంటేనే పోర్టు కట్టగలమన్నాడు. 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ చేసి మొత్తం భూమిని దోచేయడానికి వాళ్ళు ఎత్తుగడేశారు. భూమి మీద ఉన్నటువంటి ధ్యాస పోర్టు మీద లేదు. ఈ రోజు మీరు శంకుస్థాపన చేసిన పోర్టు 600 ఎకరాలు. మూలపేట పోర్టుతో మీరు ఎంత అద్భుతంగా ఈ రోజు శంకుస్థాపన చేశారు, చరిత్ర సృష్టించారు. ఈ చరిత్ర ద్వారా అన్నా మా జిల్లాలో కడుపు మంటతో పొట్ట చేత్తో పట్టుకొని ఒక బిడ్డని భుజం మీద మోసుకొని తల్లిదండ్రుల్ని గ్రామాల్లో విడిచిపెట్టి కూలికి వెళ్తారన్నా నెల్లూరు, కర్నూలు, మద్రాసు, హైదరాబాద్ నగరాలకు వెళ్ళి కూలి డబ్బులు తెచ్చి కూలి పనులు చేసి ఆ డబ్బులతో వచ్చి మళ్ళీ అప్పులు తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతారన్నా. హైదరాబాద్ లో గాని మద్రాసులో గాని ఆఖరికి దుబాయ్ ఆయిల్ వెల్స్ దగ్గర చూసినా మా శ్రీకాకుళం వాడు ఉంటాడు. శ్రీకాకుళం కార్మికుడంటే, శ్రామికుడంటే నమ్మకానికి, నిజాయితీకి నిదర్శనం అన్నా. మాకు వలస జీవితాలే తెలుసన్నా. ఆకలి కోసం కడుపు పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా పనిచేసే మాకు మా జీవితాల్ని మార్చి ఈ రోజు పోర్ట్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా మార్చి మాకు కొన్ని వేల మందికి మీరు జీవన భృతి ఇవ్వబోతున్నారు, ఉద్యోగాలు కల్పించబోతున్నారు. మేమందరం కూడా మా జీవితాలు మారాయని చాలా సంతోషంగా ఉన్నామన్నా. ఈ సందర్భంగా మా అందరి దేవుడిగా